నియోజకవర్గం మన మూలపాడు నుంచి అమరావతికి ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతా ఉంది కాబట్టి అమరావతికి అనుసంధానంగా మన మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్లో ఇప్పుడు బటర్ఫ్లై పార్కు నగరవరం అభివృద్ధి చేయడం జరిగింది. దానికి ఆనుకొని దాదాపు 300 నుంచి 400 హెక్టార్ల భూమి ఇంకా ఉంది. దాన్ని డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతిపాదనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి జూ కావచ్చు, లేకపోతే అక్కడ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ ఇతర అవసరాల దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు తయారు చేసి రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం కోసం తగ్గ ప్రతిపాదనలు రెడీ చేస్తూ ఉన్నాం. 12, 13 తారీఖుల్లో ఎంపీ గారు కూడా ఉండి ఇద్దరం కలిసి ఇద్దామని చెప్పి సూత్రప్రాయంగా అనుకున్నాం. అట్లాగే కొండపల్లి పోర్టుకి సంబంధించి కూడా దీని బాధలు, దీని కష్టాలు వర్ణాతీతం. ఓ పక్క రహదారికి సంబంధించి వీటీపీఎస్ బూడిద చెరువు వల్ల వచ్చే కాలుష్యం, రావడానికి పడుతున్న ఇబ్బందులు, ఇక్కడ డిపార్ట్మెంటల్ పరంగానే నిధులు లేకపోవటం వల్ల పాపం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, రోజువారీ చిన్న చిన్న కార్యకలాపాలు చేయించాలన్నా లేకపోతే రిస్టోర్ చేయాలన్నా కూడా వారి దగ్గర ఏమాత్రం నిధులు లేని పరిస్థితి. నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు వాణిమోహన్ గారు ఆ అభ్యర్థన మేరకు ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తే ఈ రోడ్డుకి లైట్లు పెట్టడం జరిగింది. కానీ కాలక్రమంలో మళ్ళీ దెబ్బతినిపోయినాయి. ఈరోజు సాయంత్రం లేజర్ షో చూడాలంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14 నుంచి 19 వరకు దాదాపుగా 6 కోట్ల పైసలకు నిధులు మంజూరు చేసి ఇక్కడ లేజర్ షో కావచ్చు ఇతరత్ర పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. కానీ తర్వాత మీ అందరికీ తెలుసు అన్ని చోట్లలాగానే ఇక్కడ సీతకన్నేసి నిధులు లేకపోవడం వల్ల ఇబ్బంది జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాలన్నీ కూడా రేపు అసెంబ్లీ సమావేశాల టైంలో ప్రతిపాదన పూర్వకంగా ఇస్తాం. ఎందుకంటే 2019 చివరిలో ఈ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 100 కోట్లు ఇక్కడ నిధులు కేటాయిస్తామని చెప్పారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రయారిటీస్ మారిపోయినందువల్ల ఆ ప్రతిపాదనలన్నీ వెనక్కి తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆ విషయాలు పెడతాం. మన ప్రాంతం ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గం రాబోయే రోజుల్లో టూరిజానికి ఆంధ్రప్రదేశ్లో ముఖద్వారం అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద కట్టడాలు పాత పురావస్తు శాఖ తరఫున ఇంత కట్టడాలు మిగిలిన మన ఆంధ్రప్రదేశ్లో ఏకైక ప్రదేశం ఈ కొండపల్లి కిల్లానే. అట్లాగే మన మూలపాడులో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం కూడా ఇప్పుడు 2 స్టేడియంలు తయారైంది. దాన్ని కూడా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ టెండర్ తీసుకొచ్చేసింది. అది త్వరలో ఇవన్నింటిని కలిపి, ఎందుకంటే విజన్ డాక్యుమెంట్లో కూడా మేము ఇవన్నీ ప్రతిపాదించాం. గతంలో గొల్లపూడిలో పెట్టాం, ఆ రోజు పత్రికా విలేకరులు కూడా వచ్చారు. కొండపల్లి పోర్టు కావచ్చు, అట్లాగే మూలపాడు కావచ్చు, ఇవన్నీ టూరిజంలో అభివృద్ధి చెందాలి. భవిష్యత్తులో మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి ఇది ప్రధానమైన అంశాలని చెప్పాం. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే తప్పకుండా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కొండపల్లి కాలిబాట గురించి ఇప్పుడు దానికి గతంలో అదేదో ఒక రోడ్డు ఉండేది అంటండి, అదే రోడ్డు పల్లెదారి, అది ప్లస్ మెట్ల దారి రెండు కూడా నేను వచ్చే వారం వస్తాను. మళ్ళీ వచ్చి అవన్నీ నడిచి ఆ దారిలో వచ్చి డిఎఫ్ఓ గారిని కూడా మాట్లాడాను. మీరు తప్పకుండా డెవలప్ చేయడానికి మాకే అభ్యంతరం లేదు, మీరు నిధులు కేటాయించండి, మేమే దగ్గరుండి చేపిస్తామన్నారు. తక్షణం ఆ 2 రహదారులకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన నిధులు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏర్పాటు చేస్తాం. దాని మీద కార్యాచరణ తక్షణం ప్రారంభిస్తాం. సార్, జోగి రమేష్ మాజీ